అందరికీ నమస్కారం. మహాభారతంలో శ్రీకృష్ణుని పాత్ర చిత్రణ అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసుడు శ్రీకృష్ణుని రాజనీతివేత్తగానే కాక యోగీశ్వరేశ్వరునిగాను పరమపురుషునిగాను వర్ణించాడు. భగవద్గీతలో అతని యోగీశ్వరేశ్వరత్వం గోచరిస్తుంది. అతడు భారతంలో మొత్తం 3 సార్లు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కౌరవ సభలో చూపిన విశ్వరూపం మొదటిది. గీతాబోధన సమయంలో అర్జునునకు చూపినది రెండవది. ఉదంకునికి చూపినది మూడవది. ఈ 3ను అతడు విశ్వమునంతా తనలో ఇముడ్చుకొన్న సర్వవ్యాపకుడు అని తెలియజేస్తుంది. ఉద్యోగ పర్వం అతని రాజనీతికి నిధానం. అతడు భూభారాన్ని తొలగించడం కోసమే అవతరించాడు. అందుచేత అతడు కొన్ని చోట్ల కాపట్యాన్ని ప్రదర్శింపవలసి వచ్చింది. ఒక్కొక్కప్పుడు మాయను నివారించే విషయంలో మహాత్ములకు కూడా వంచనను అవలంబించవలసి వస్తుంది. అలాంటి పరమపురుషుడు కూడా ఒక వ్యాధుని బాణం చేత మరణింపవలసి వచ్చింది. ఋషుల శాపము అన్నట్లున్నది. కృష్ణుడు తలచుకుంటే చేయలేనిదేమీ ఉండదు. అతడు యాదవుల నాశనాన్ని, తన మరణాన్ని నివారించుకోనుటకు శక్తి కలవాడే. అయినప్పటికీ కూడా అతడు విధికి లోబడి వర్తించాడు. తాను అవతరించిన ప్రయోజనం నెరవేరిన పిమ్మట అతడు తనువు చాలించాడు.